ప్రపంచవ్యాప్తంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మనం మహిళలకి సమాజంలో తగినటువంటి గుర్తింపు మిగతా పురుషులతో పాటు సమానత్వంగా ఉండాలనే దాని మీద ఒక డే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ప్రస్తుతం మనం ఒంగోలులోని బొమ్మరిల్లు లోగిల్లి అనే ప్రదేశం దగ్గర ఉన్నాం. మనం దీన్ని గడిచిన 15 సంవత్సరాల క్రితం రాజ్యలక్ష్మి అనే మేడం గారు దీన్ని స్థాపించి బొమ్మరిల్లు లోగిలి ద్వారా ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలు, అదేవిధంగా బాల కార్మికులు, అలాగే నిరాదరణకు గురైన వారు, అదేవిధంగా వీధి బాలలను ఇలా మొత్తానికి ఆశ్రయం కల్పించి ఇప్పుడు దాకా వందలాది మంది గడిచిన 15 సంవత్సరాలుగా ఎంతోమందికి అమ్మగా మరి వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి బొమ్మరిల్లు లోగిల దగ్గరికి మనం వచ్చినాం. ప్రస్తుతం మనం ఆ రాజ్యలక్ష్మి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతోమందికి వందలాది మందికి మీరు అమ్మ. ఫస్ట్ మేడం గారు, మీరు ఈ బొమ్మరిల్లు లోగిలి అనేది స్థాపించాలన్న ఆలోచన మీకు అసలు ఎట్లా వచ్చింది? అంటే నేను ఉద్యోగ సంఘాలలో పనిచేసేదాన్నండి. నేను మేజర్ నాయకత్వంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నాను. నాకు నాయకత్వం వహించేటువంటి ఈ క్రమంలో నాకు ఇతర మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, సమాజంతో చాలా కనెక్టివిటీ ఏర్పడింది. అట్లా వెళ్ళి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను పనిచేసే క్రమంలో ఇక్కడ అవసరమైన వాళ్ళు ఎవరు అనేటప్పుడు నేను గుర్తించిన వాళ్ళలో వృద్ధుల్ని, మహిళల్ని, పిల్లల్ని నేను గుర్తించాను. ఈ 3 కేటగిరీలలో నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక సోషల్ కాన్సెప్ట్తో పనిచేయాలన్న ఆలోచనతో కొంచెం అప్పుడు నాకు రూపుదిద్దుకున్నాయి. అప్పుడు నాకు బాగా కనపడింది, పిల్లలు కనిపించారు. ఎందుకంటే ప్రకాశం భవన్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు మేము కింద 5 నిమిషాలు నిలబడితే ఖచ్చితంగా ఆ రోజుల్లో 10 మంది పిల్లలన్నా అడుక్కోవటానికి వచ్చేటువంటి వాళ్ళు. అట్లా నాకు కొంచెం కనెక్టివిటీ ఉండింది. వాళ్ళల్లో కొంత మేధస్సు ఉంది, స్కిల్ ఉంది, వీళ్ళకి సరైన ప్లాట్ఫామ్ లేక ఇలా అయిపోయారన్న ఆలోచన వచ్చింది. అందువల్ల నేను ఈ పిల్లల్ని చెయ్యాలనేటువంటి సబ్జెక్టుని తీసుకొని పనిచేస్తాను. సహజంగా ఇంతమంది పిల్లల్ని రకరకాల మనస్తత్వాలను బయట ఇప్పుడు అమ్మానాన్న లేని అనాథలు ఉంటారు, అట్లాగే కొంతమంది వీధి బాలలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, రకరకాల మైండ్ సెట్లు రకరకాల ఇదిగా ఉంటారు అన్నమాట. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కరం మనం చేయగలము అన్న ఇది మీకు ఎట్లా అనిపించింది మేడం? ఒక మహిళగా ఒక్కరే ఇంత మనం ఫైటింగ్ తీసుకొచ్చి వీళ్ళకందరికీ మనం అన్ని వస్తువులు కల్పించాలి. మనం వాళ్ళకి షెల్టర్ చూడాలి, వాళ్ళకి భోజన వసతి, మరలా మీరు రకరకాల స్కూల్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ జాయిన్ చేయడం కోసం ఆ స్కూల్ వాళ్ళని ఒప్పించుకోవాలి. దీనికి మీకు సహకరించింది ఎవరు? అంటే నేను అనుకున్నది అయితే అండి, నాకున్న కుటుంబ ఆర్థిక పరిస్థితికి 10 మంది పిల్లలకైతే నేను చేయగలను అనుకొని మొదలుపెట్టానండి. ఆ 10 మంది పిల్లల్ని ఒక చిన్న ఇల్లు తీసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి మనము అంతవరకు ఎవరిని అనలేక నాకున్న ఆర్థికపరమైన వెసులుబాటుతో చేయగలను అనేది మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన దాన్ని అది 10 మంది పిల్లలతో కాకుండా ఈరోజు దాదాపు 200 మంది పిల్లలకి మేము ఆశ్రయం ఇచ్చేటువంటి పరిస్థితి అలా వచ్చింది. తర్వాత నాకు అనిపించింది ఏదో నేను చాలా చిన్న పని చేద్దామనుకొని నేను దీంట్లోకి వచ్చాను, కానీ ఇది చాలా పెద్ద పని అనేది నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత మాకొక బాబు అండి, బాబు డాక్టర్, ఇక్కడనే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంటాడు. మా కోడలు కూడా డాక్టరు, ఇద్దరు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఆర్థికంగా నేను నా కుటుంబానికి పర్వాలా. మేము అట్లా సహజంగా ఇప్పుడుండే జనరేషన్ ఎట్లా ఉంటారంటే, మనం ఎంత బాగున్నాం సమాజంలో, మన పిల్లలకి మనం ఎంత సంపాదించి పెట్టాం, మనం ఎంత ఉన్నతంగా ఉన్నాం, మనం ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం, అది చూస్తూ ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో, మీరు మీ హస్బెండ్ మీరు సంపాదించిన డబ్బుల్ని మీ పిల్లలకు కాకుండా ఇట్లా తీసుకొని వచ్చి బయట ఉండే పిల్లలను తీసుకొచ్చేసి వందలాది మందికి వాళ్ళకి షెల్టరు, వాళ్ళకి భోజనం ఇవన్నీ కల్పిస్తూ ఉన్నప్పుడు మీ అబ్బాయి నుంచి మీ కోడల నుంచి వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? అంటే దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందండి. నేను ఎందుకంటే నేను దాదాపు 40 ఏళ్ల కిందట ఒక ముస్లిం అంటే మతాంతర వివాహం చేసుకోవటంతో సమాజాన్ని ఎదురీదేటువంటి పరిస్థితులు నాకు వచ్చినాయి. అంటే ఇటు కుటుంబం నుంచి, సమాజం నుంచి ఆ విధంగా పెళ్లి చేసుకోవటం అనేటువంటిది మేము వెలివేయబడ్డ వాళ్ళగా వచ్చాము. అప్పుడు వచ్చినటువంటి ఆ ఘర్షణ దాంతో అనిపించింది, కాదు మనం ఇక్కడ ఏదో ఒకటి మనం చేయాల్సిన బాధ్యత మనకుంది, సొసైటీ మనకి ఇచ్చింది చాలా, కానీ ఇన్ రిటర్న్ మనం ఇవ్వాలి అనేది అప్పటి నుంచే వచ్చిన ఆలోచన అండి ఇది. ఇప్పటి వరకు మీరు గడిచిన 15 సంవత్సరాలలో మీ దగ్గరికి వచ్చిన పిల్లలు ఎన్నో క్లాస్ దాకా మీరు చదివించి మరలా బయట ఎక్కడైనా జాయిన్ చేయడం లేకపోతే ఎట్లాగా మేడం వాళ్ళకి అసలుకి? అంటే యాక్చువల్గా గవర్నమెంట్ సిస్టంలో 18 సంవత్సరాల వరకే ఈ పిల్లల్ని ఇక్కడ ఉంచుకోవాలండి. అంటే మనం ఎన్ని పని చేస్తున్నా కానీ మనము యాక్ట్లోను సెక్టార్లోనే మనం పనిచేయాల్సింది ఉంటుంది. కానీ 18 ఇయర్స్ తర్వాత వాడికి అప్పుడే లైఫ్ సెటిల్మెంట్ రాదు.
కాకపోతే మంచిగా చదువుకొని వాడికి ఏదో రకమైన స్కిల్ ఉండి వాడు ఖచ్చితంగా వాడు స్టాండ్ అవుతాడు అన్నప్పుడు 18 years తర్వాత కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్లో పెట్టేసి వాళ్ళందరినీ మేము చదివిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఇట్లా బయటికి వెళ్ళిన పిల్లల్లో ఇప్పుడు ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్టులో నల్ల కోట్ వేసుకొని ఒక అబ్బాయి లాయర్గా పనిచేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి ఈ సంవత్సరంతో మాకు బీటెక్ అయిపోతుంది. ఒక 3 అమ్మాయిలు బీఎస్సీ నర్సింగ్ నెక్స్ట్ ఇయర్ తోటి అయిపోతుంది. అట్లానే డిప్లొమాస్ చేస్తున్నటువంటి పిల్లలు అంటే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వరండి, వాళ్ళలో కొంతమందే సక్సెస్ అవుతారు. కాకపోతే మేమేం చేస్తామంటే వాడు చదువులో లేకపోయినా ఇంకొకటి వాళ్ళ ఏముంది, వీడి దగ్గర ఏమి స్కిల్ ఉంది, ఏం టాలెంట్ ఉంది అనేది మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని దాంట్లో నిష్ణాతులు చేస్తూ వచ్చాము. కొంతమంది ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్నారు, ఒకడు క్యారమ్స్ ఆడతారు. దాదాపు 10 మంది పిల్లలు చాలా క్యారమ్స్, చెస్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళని మేము కోచ్ కాకుల సుబ్బారావు గారు అని ఆయన వచ్చి మాకు కోచ్గా ఉండి చేశారు. అట్లాంటిది ఈరోజు నేషనల్ లెవెల్లో 3rd బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన పిల్లలు మనకి ఇక్కడే ఉన్నారు. అంటే గొప్ప చెప్పడం కాదు, స్టేట్లో క్యారమ్ బోర్డు టోర్నమెంట్స్ జరిగినాయి అని అంటే మా బొమ్మరిల్ని కొట్టే పిల్లలు స్టేట్లో లేరు. ఇవాళ 6 పిల్లలు ఈరోజు స్టేట్ ప్లేయర్స్గా ఉన్నారు, 4 పిల్లలు నేషనల్ ప్లేయర్స్గా కూడా ఉన్నారు. అంటే వాళ్ళకున్న టాలెంట్స్ని మనము వెలికి తీయటం అండి. సహజంగా మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ 2 పిల్లలే 2 వేరియేషన్లో ఉంటారు. ఒకరు కొంచెం మెత్తగా ఉంటే ఇంకొకరు కొంచెం గలాటాగా ఉంటారు. వాళ్ళిద్దరిని మనం కంట్రోల్ చేయడం ఇంట్లో మనం పెంచుకునేటప్పుడు మన పిల్లల్ని, అట్లాంటిది మీరు ఇప్పుడు రకరకాల కేటగిరీ నుంచి వచ్చి ఉంటారు. వీళ్ళంతా కొంతమంది వీధి బాలలుగా ఉండవాలని తీసుకొచ్చుకున్నారు, కొంతమంది కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలని మీరు తీసుకొచ్చుకున్నారు, అట్లాగే అమ్మానాన్న లేని పిల్లలని తీసుకొచ్చుకున్నారు. వీళ్ళంతా డిఫరెంట్ మైండ్ సెట్లో ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియదు కదా, ఇవన్నీ తెలియకుండా ఇక్కడికి వచ్చి ఉంటారు. అంతమందిని ఓపిక కావాలి. ఫస్ట్ వాళ్ళు రకరకాల వాళ్ళు చిన్నపిల్లలు, మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. మనం ఏమి లేకుండా ఇక్కడికి వచ్చాం, మనకు పలాని అమ్మ మనకి షెల్టర్ ఇచ్చింది అని వాళ్ళకి తెలియదు. పెద్దవాళ్ళు అనుకో మనకేమీ లేకపోతే ఇక్కడికి వచ్చామని ఇది చిన్నపిల్లలకి అవన్నీ తెలియదు. వాళ్ళు రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ మీరు కంట్రోల్ ఎట్లా అనిపించింది మీకు? అప్పుడు మనం ఎందుకు తెచ్చాము అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అనిపిస్తుందండి, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి ఏమి సెన్సేషన్ ఉండదు, ప్రేమ ఉండదు, బాధ్యత ఉండదు, భయం అనేది ఉండదు. ఎందుకంటే కొంతమంది పిల్లలకి తల్లి తండ్రి అనేటువంటి ఒక స్పర్శ కూడా లేనటువంటి ఒక డ్రై స్టేజ్ నుంచి మా దగ్గరకు వచ్చిన పిల్లలు ఉంటారు. కొంతమంది అరాచకంగా కూడా ఉంటారు. కొంతమంది ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయిపోయినా కానీ మారకుండా కూడా ఉన్నటువంటి పిల్లలందరూ ఉంటారు. ఇది నిజంగా నాకు ఫస్ట్ తెలియలేదు, కానీ తర్వాత ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అన్న విషయం నాకు పనిచేసే క్రమంలో నాకు అర్థమైందండి. నిజంగా చాలా అంటే మా పిల్లలు ఇది కాదు, వాళ్ళు వచ్చినటువంటి వాతావరణ పరిస్థితులు అట్లాంటివి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవ్వరూ కూడా వాడు నార్మల్ చైల్డ్ అయితే కాదండి. కాకపోతే నాకు ఇవన్నీ అనుభవం ఎట్లయింది అని అంటే, మీరు అన్నారు ఇంట్లో పిల్లలతోటే అని. మొదటి బిడ్డ పుట్టినప్పుడే తల్లి హైరాణ పడుతుంది ఆ పెంచే క్రమంలో. కానీ ఇంకొకటి 2 పిల్లలు 3 పిల్లలు అయిపోయిన తర్వాత చాలా సాధారణమైనటువంటి విషయంగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్లో చాలా స్ట్రగుల్ పడ్డాను ఈ పిల్లలతోటి. కాకపోతే ఏంటంటే వాళ్ళలో నాకేం అర్థమైంది అని అంటే, మొట్టమొదట వాడికి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా వాడిని మనం ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక మదర్ పర్సన్గా ఇస్తే వాడికి కొంచెం మాకేమంటే బాండ్ మొదలవుతుంది. ఇంకా అక్కడి నుంచి వాడిని మనము ఎలా మలచచ్చు అనేటువంటిది నాకు అర్థమవుతూ వచ్చింది అనమాట. మీరు ఈ కార్యక్రమాలు గడిచిన 15 సంవత్సరాలుగా ఈ బొమ్మరిల్లు అనే చిన్న లోగిలతో మొదలై వందలాది మందిగా పిల్లల్ని మీరు బయట 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయట మీరే వాళ్ళకి ఆధారంగా ఏదో ఒక విధంగా బయట మళ్ళీ జాయిన్ చేపిస్తున్నారు. దీనికి మోరల్గా సపోర్ట్గా మీకు ఎవరెవరు సమాజం నుంచి బయట నుంచి ఎవరైనా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మేడం? అంటే కొత్తల్లో అయితే మాకు ఇబ్బంది పడ్డామండి బాగా. తర్వాత ఏం జరిగింది అని అంటే, ముఖ్యంగా కరోనా మమ్మల్ని టర్నప్ చేసింది. కరోనా అప్పుడు దాదాపు బయట పరిస్థితులన్నిటినీ సమాజం అర్థం చేసుకున్నప్పుడు మన దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఒక కార్యక్రమం నడుస్తుంది అన్న విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా దాదాపు కొంత హెల్ప్ చేయడానికే వచ్చారండి. నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు నేను ఎవరిని ఒక్క పైసా కూడా నేను నోరు తెచ్చి అడగలేదు, ఏ గవర్నమెంట్ ఫండింగ్కి వెళ్ళలేదు, చేయలేదు. కానీ నేనైతే ఎప్పుడైతే ఇది మనము ఇంకా పని చేయాలి, పిల్లల అవసరాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు నేనేం డిసైడ్ చేసుకున్నానంటే, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా పెన్షన్ మాత్రం ఇంటికి వాడకూడదు అనేది నేను డిసైడ్ చేసుకున్నాను. ఇంట్లో కూడా నేను చెప్పాను మా వాళ్ళకందరికీ, ఇప్పటివరకు నేను కుటుంబానికి ఇచ్చాను, ఇక నుంచి నా పెన్షన్ మాత్రం ఆటోమేటిక్గా మనము ఈ పిల్లల కోసం నేను ఉపయోగిస్తానని చెప్పాను. ఈ రోజు వరకు నా పెన్షన్కి సంబంధించి నాకు వచ్చిన ప్రతి పైసా ముందు వీళ్ళకి తీసి పెడతామండి. ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది నాకు వచ్చిన పడ్డ డబ్బులన్నీ దానికి అకౌంట్కి అవుతాయి. అట్లా మనకి టౌన్లో నాకు ఎట్లాగా ప్లస్ పాయింట్ అయిందంటే, నేను యూనియన్లో పనిచేయటం వల్ల కొంత పబ్లిక్కి నేను పరిచయం ఉండటము,
ఈ కార్యక్రమం చేస్తున్నాను అంటే కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటము. మాకు ఫుడ్కి మాత్రం ఇబ్బంది అనేది ఉండదండి. ఇక్కడ జరిగేటువంటి వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి సెలబ్రేషన్స్ ఏమన్నా కానివ్వండి, వాటన్నిటికీ వాళ్ళ ఇంట్లో 10 మంది తింటుంటే మనం కూడా వాళ్ళకి పెడదాము అనుకొని ఫుడ్ ప్రొవిజన్ మాత్రం ఉంటుంది, తోచినంత వరకు ఉంటుందండి. కాకపోతే మిగతా మేము బాగా ఇబ్బంది పడేది ఇలా చదువులు కానీ, ఫీజులు, బుక్స్, అంటే మిగతా వాటికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. ఆ వచ్చిన వాళ్ళే భోజనం పెట్టాకని వచ్చి చూసి మీకు ఏమున్నాయండి, ఏమి ఇబ్బంది పడుతున్నారంటే పలానా వాడికి ఇదిగో ఫీజు కట్టండి, లేకపోతే ఒక యూనిఫామ్ ఇవ్వండి అనేది కొంచెం మేము వాళ్ళని టర్నప్ చేసేసుకుంటూ ఉంటాము. దాంట్లో నచ్చిన వాళ్ళు నిజమే కదా అందరూ అన్నం పెడుతున్నారు, మనం ఇంకొకటి ఇవ్వాలనుకొని ఇస్తూ వస్తున్నారు. ఇంతవరకు అయితే అది అలానే నడుస్తూ వచ్చిందండి. సహజంగా ప్రతి పురుషుడి విజయానికి ఒక మహిళ ఉండిద్దంట. మీరు బొమ్మరిల్లు అనేది పెట్టేటప్పుడు పెట్టిన తర్వాత కానీ ఈ 15 సంవత్సరాలుగా మీరు నాకు తెలుసు, 15 సంవత్సరాలుగా మీరు నాకు పరిచయం. నేను మీడియాలోకి వచ్చి 15 సంవత్సరాల పైన మీరు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో మీ విజయం వెనుక 100% మీ భర్త తప్పని ఉన్నాడు కదా. అంటే నేను అనుకోవటం ఏంటంటే మేమిద్దరం విడివిడి కాదండి, ఇద్దరం ఒకటే. ఎందుకంటే మేమిద్దరము ఒక అవగాహనతోటి ఒక 4 సంవత్సరాలు ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ తోటి చదువుకునే రోజుల్లోనే కలిసి ప్రయాణం చేసిన తర్వాత మనం పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి ఆలోచనలో మేము వచ్చాం. కాబట్టి నేను చేసే ప్రతి పనిలోనూ ఆయన చేసే ప్రతి పనిలోనూ మేమిద్దరం ఒకటి అనుకునే పనిచేస్తూ వచ్చాం, ఒకళ్ళ వెనక ఒకళ్ళని కాదు, ఇద్దరం కలిసే పని చేసుకొని వచ్చాము. మా ఇద్దరికి కూడా పనుల విషయంలో కానీ వీటిలో ఇన్ని ఘర్షణలు కూడా వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని కూర్చొని మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ తోటే మేమిద్దరం కలిసి పనిచేస్తాము. ఏ పని చేసినా ముందు మేము ఒక ఘర్షణతోటి మొదలవుతుంది, ఆ ఘర్షణ ఒక చర్చ అవుతుంది, ఆ చర్చలోంచి ఇద్దరం కలిసి ఒక డెసిషన్ తీసుకొని దానికి కట్టుబడి ఇద్దరం పనిచేస్తాము. మీ కొడుకు కోడలను దీంట్లో ఎప్పుడన్నా భాగస్వామ్యం చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పిల్లలతో స్పెండ్ చేయడం కానీ అట్లాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయి? అంటే అంతకు ముందు వరకు మాకు చదువుల్లో ఉన్నారండి. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళిద్దరికి మాకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని మేము అనుకోలేదు. బై లక్ వాళ్ళిద్దరికి ఇక్కడే ఉద్యోగం రావటము, మాతోనే కలిసి ఉండటంలో మాతో పాటు వాళ్ళు కూడా సమానమైన పాత్ర వహిస్తుంటారు. ఇద్దరు డాక్టర్స్ కాబట్టి వాళ్ళ అవసరం కూడా నాకే ఉంటుంది. పిల్లలకి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ వాళ్ళిద్దరే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అదో ప్లస్ పాయింట్. మా పిల్లలకి వాళ్ళిద్దరు అన్నా వదిన, మేమిద్దరం అమ్మ నాన్న అన్నా వదిన, ఒక ఫ్యామిలీని ఇచ్చాం వాళ్ళకి మేము. ఇప్పుడు సహజంగా మనం పిల్లలను దత్తత తీసుకుంటాం, పిల్లలకు కలకపోతేనో లేకపోతే మనం ఎక్కడికి ఒకసారికి వెళ్ళి పిల్లలను దత్తత తీసుకోవటం, డబ్బులు పెట్టి మరీ తీసుకొచ్చుకుంటూ ఉంటాం. అట్లాంటిది ఇప్పుడు 100,000 మంది పిల్లలు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. వాళ్ళు మీరు అమ్మాయ్యారు ఎంతమందికి? దత్తతమ్మనయ్యాను. ఎట్లా మీకు ఆ ఫీలింగ్? 100,000 మంది పిల్లలు 15 సంవత్సరాలుగా ఎంతోమందిని వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీరు వాళ్ళందరికీ అమ్మాయ్యారు కదా, ఎట్లా ఉంది ఆ ఫీలింగ్? నేను అమ్మ అనే దాంట్లోకి ఎట్లా కన్వర్ట్ అయ్యానంటే ఫస్ట్లో అందరూ నన్ను మేడము సార్ అనే ఉండేదండి. ఫస్ట్ ఒక బాబుతోటే ఈ బొమ్మరిల్లు స్టార్ట్ అయింది. ఆ బాబు వచ్చిన తర్వాత వాడి మదర్ పేరు కూడా రాజ్యలక్ష్మి. వాళ్ళ మదర్ చనిపోయి మార్చురీలో ఉండి అదో పెద్ద సాడ్ స్టోరీ అనమాట. వాడికి ఆ చిన్న వయస్సులో వాడికి అదేమీ తెలియకుండా నన్ను అమ్మ అని పిలుస్తూ ఉండేవాడు. వాడికి మేడం అని తెలియనేది కూడా తెలిసేది కాదనమాట. సరే అప్పుడు వాడిని చూసిన తర్వాత వాడు ఒక్కడే రావటము, మనం చేయాలనుకోవటము, వాడు వచ్చి నా ఊళ్ళో కూర్చోవటము, వాడు అమ్మ ఫీలింగ్ తీసుకోవటంలో అప్పుడు నాకు అనిపించింది ఎస్ నిజమే కదా, నేను ఇంక అమ్మ పాత్రలోకి, నేను దత్తతమ్మ పాత్రలోకి నేను వెళ్ళాలి అనుకున్నాను. ఆ తర్వాత కూడా నేను ఇంకోటి ఏమనుకున్నానంటే వాళ్ళ అమ్మ అనే పిలిచే దాంట్లో అదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మనందరం ఎంత స్టేజీలో ఉన్నా ఎదుటి మా ఆడవాళ్ళని గౌరవించటంలో చివర ఆ పేరు పక్కన అమ్మ అనేది ఒక గౌరవింపు అనేది ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలకి ఆ గౌరవాలు తెలియదు, ఆ రిలేషన్స్ తెలియదు, అసలు ఎదుటి వాళ్ళని ఎట్లా చూడాలనేది కూడా తెలియదు అనమాట. అందుకోసం ఇక్కడ అమ్మ అనే కాన్సెప్ట్ తోటి మొదలు పెడితే వాడు పెద్దయిన మహిళల పట్ల ఎదుటి వాళ్ళని కూడా ఆ గౌరవభావంతో అమ్మనే స్థానంలో వాడు చూస్తాడు. ఆ పిలుపుతోటే మనకి వాడు ఒక మెచ్యూర్ అవుతాడు. అన్నప్పటి నుంచి వాడు మొదలుపెట్టిన పిలుపునే ఇంక అందరూ కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ బొమ్మరిల్లు ద్వారా మీరు ఇంకా ఎంతోమందికి మంచి మంచి జీవితాలు ఇవ్వాలని చెప్పి మనం సారా కోరుకుంటున్నాం. అట్లాగే చూసాం కదా మనం 15 సంవత్సరాల క్రితం
5, 6 విద్యార్థులతో మొదలు పెడదాం, మన ఆర్థిక స్తోమత అంతవరకే 10 మంది వరకు మనకు వచ్చేటువంటి జీతంతో మనం చూడగలం అని మొదలుపెట్టి 15 సంవత్సరాలుగా వందలాది మందిని, ఎంతోమందిని బయట అమ్మా నాన్న లేని వారిని కానీ, అనాథలను కానీ, అదేవిధంగా కార్మికులుగా ఉండే వాళ్ళని, వీధి బాలల్ని హక్కును చేర్చుకుని వాళ్ళందరికీ అమ్మగా మారి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ 18 సంవత్సరాలు దాటిన తర్వాత మరలా వాళ్ళు బయట చదువులకి, ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ జీవితంలో సెటిల్ అవుతా ఉన్నారు. ఆ సెటిల్ అయ్యే వాళ్ళు మరలా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా రాజ్యలక్ష్మి ద్వారా ఇదయ్యారో. అట్లాగే ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రాజ్యలక్ష్మి మేడం గారిని మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలుసుకోవడం జరిగింది. మరొక్కసారి మనం అందరం అట్లాంటి రాజ్యలక్ష్మి మేడం గారికి మేడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాజ్ ఎ మహిళగా ఎంతోమందికి అమ్మగా మారి మీరు చేస్తున్నటువంటి సేవలు, మీకు ఇంకా 10 మంది మీ సేవలను గుర్తించి మీ పిల్లలకి మన సమాజంలో ఉన్నటువంటి రకరకాలుగా వాళ్ళకి చేతనైనంతగా మీ విద్యార్థులకి సహాయ సహకారాలు అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఉమెన్గా మనకి నిగూఢంగా చాలా పవర్స్ ఉంటాయి. వాటిని మనం వెలికి తీసి బయటికి తీసుకొని వస్తే విజయాలు మనం సాధించవచ్చు. దాంతోపాటు సమాజానికి, మనము కుటుంబానికి ఎంత బాసటగా ఉంటామో సమాజంలో కూడా మనకి అంతే బాధ్యత ఉంటుంది. మనకున్నటువంటి టాలెంట్స్ని బయటికి తీసుకొని సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకుంటే ఒక మంచి సమాజాన్ని నిర్మించగలుగుతామనేటువంటి ఒక భావంతో నేను మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.